ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ కూడా జూలై నెలకి సంబంధించి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీటీడీ వెబ్సైట్ ద్వారా కాకుండా ఇలాగా ఐఆర్సిటీసీ టూరిజం అంటే ట్రైన్ టికెట్ ద్వారా ట్రైన్ టికెట్, దర్శనం టికెట్, అకామిడేషను, ఫుడ్డు ఈ 4 ఉండేటటువంటి ప్యాకేజ్ మీ అందరికీ నేను చూపిస్తున్నానండి. ఈ వీడియోలో మీరందరూ స్వామివారిని తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి మీ అందరికీ కూడా ఇలాగా టీటీడీ దేవస్థానం .ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా అక్టోబర్ వరకు కూడా ప్రస్తుతానికి మీ అందరికీ అప్డేట్స్ ఉన్నాయండి. అయితే సెప్టెంబర్ వరకు కూడా దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఆన్లైన్ విధానం ద్వారా అయితే బుకింగ్స్ అయిపోయినాయి. ఇక మీ అందరికీ ఈ నెల జూలైలో మీకు అక్టోబర్ది విడుదలవుతుంది. సో బుకింగ్స్ అయిపోయినాయి కదా, మరి మాకు దర్శనం టికెట్లు కావాలి, ఏవైనా మార్గాలు ఉన్నాయా అంటే ఇలాగా ట్రైన్ టికెట్ విధానం ద్వారా ట్రైన్ టికెట్, 300 రూపాయల దర్శనం టికెట్, మీరు రూము అలాగే ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీ అందరికీ చూపిస్తా. అయితే నేను నిన్న ఒక వీడియో ఆల్రెడీ నేను చేశానండి. సెప్టెంబర్ వరకు టికెట్లు అయిపోయినప్పటికీ కూడా బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ టూరిజం విధానం ద్వారా ఎలా బుక్ చేసుకోవచ్చు ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ కమెంట్ సెక్షన్లో పెడతా, చూడండి. ఇక భక్తులకి ఈ ఐఆర్సిటీసీ టూరిజం ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో నేను చూపిస్తా, చూడండి. మీరు ముందుగా ఏం చేస్తారంటేనండి, నేను ఇక్కడ మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పెడతా. దయచేసి మీరు ఈ సెక్షన్ని అంటే ఆ లింక్ను ఓపెన్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ చూసారా, దక్షిణ్ భారత్ యాత్ర బై భారత్ గౌరవ్, తర్వాత విజయ్ గోవిందం, తర్వాత బెంగళూరు తిరుపతి బాలాజీ దర్శన్, తర్వాత దక్షిణ్ భారత్ యాత్ర బై భారత్ గౌరవ్ ఇదొకటి, తిరుమల తిరుపతి దేవస్థానం, లార్డ్ బాలాజీ దర్శన్ కన్ఫర్మ్ టికెట్, ఇవన్నీ కూడా ప్యాకేజీల పేరు అనమాట. సో నేనేం చేస్తానంటే, మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాము కాబట్టి ఆంధ్ర తెలంగాణ వారి కోసము నేను చెప్తున్నా. మిగతా రాష్ట్రాల వరకు కూడా ఈ వీడియో చూడవచ్చు, అంటే వారికి కూడా ట్రైన్లు ఉన్నాయి, నా ఉద్దేశం అది. సో సపోజ్ నేను ఈ విజయ్ గోవిందం ప్యాకేజ్ చూసుకోండి. ఇది ఏమిటి, మీ అందరికీ కూడా 2 nights 3 days అనమాట. ఈ ప్యాకేజ్ కూడా SHR 003. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట, చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామలకోట, తెనాలి జంక్షన్, విజయవాడ నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. డెస్టినేషన్ ఎక్కడికంట, తిరుమల తిరుపతి. అలాగే ఈ ట్రైన్ అనేది ప్రతి శుక్రవారము ఉంటుంది. అలాగే అప్కమింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ రాబోయేది ఎప్పుడు ఉందంట, 19th జూలై. ఇక్కడ క్యాలెండర్లో చూసారా, 19th జూలైకి ట్రైన్ ఉంది. ఈ ప్యాకేజు 3840 రూపాయలకి మొదలవుతుంది. ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ కనుక క్లిక్ చేస్తే ఈ ప్యాకేజ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. అయితే మీ అందరికీ నేను చెప్తున్నా ఈ మరొక విషయము, ఈ డబ్బులు చూసి మీరు కంగారు పడకూడదండి. డిస్టెన్స్ బట్టి అంటే ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ట్రైన్ డిస్టెన్స్, దాన్ని బట్టి ట్రైన్ టికెట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, బెంగళూరు నుంచి తిరుపతి అనుకోండి, 1930 రూపాయలే ఉంది. ఎందుకు, ఇందులో మీకు 300 రూపాయల టికెట్ కలిసి ఉంటుంది, రూము ఉంటుంది, వారు మళ్ళీ సపరేట్ బస్సులో మిమ్మల్ని తీసుకెళ్తారు తిరుపతి లోకల్లో. ఇవన్నీ కలిపి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదేదో ఎక్కువ అని మీరు అనుకోకూడదు. అలాగే మీకు మరొక ప్యాకేజ్ చెప్తాను చూడండి, ఇక్కడ 5660. ఎందుకు, ఇది హైదరాబాదు లింగంపల్లి నుంచి ఉంది, మధ్యలో సికింద్రాబాద్ కూడా జంక్షన్ ఉంది. ఇదైతే డైలీ ఉందండి. అంటే రోజు ఈ ట్రైన్ ఎవరైతే క్యాచ్ చేస్తారో గుంటూరు జంక్షన్ నుంచి ఆంధ్ర వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 300 రూపాయల దర్శన టికెట్ మీకు లభిస్తుంది ఈ పూర్ణ సంధ్య ప్యాకేజ్ ద్వారా. సో మీ అందరికీ నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్తా చూడండి. ప్రస్తుతానికైతే ఇక్కడ దక్షిణ భారత్ వల్ల అయితే 13 జూలైన ఖాళీగా ఉంది.
ఇక్కడ అప్కమింగ్ డేట్లో చూడండి. మరొకటి విజయ గోవిందం అయితే 19th జూలై, ఇంకొక ప్యాకేజ్ ద్వారా అయితే 14th జూలై, అలాగా ఇంకొక ప్యాకేజ్ ద్వారా అయితే 31st జూలై, ఇంకొక ప్యాకేజ్ ద్వారా అయితే 29th జూలై, ఇంకోటి చూసారా అక్టోబర్కి కూడా మీకు ఉన్నాయి. 31st అక్టోబర్కి కూడా టికెట్లు ఉన్నాయి. ఏది ఈ లార్డ్ బాలాజీ దర్శన్ కన్ఫర్మ్ టికెట్స్ కోల్కతా నుంచి ఉంది. సో ఇవన్నీ మీరు చూడండి. మీ యొక్క ఈ కోల్కతా ట్రైన్లు కనుక మన సికింద్రాబాద్ హైదరాబాద్ లేదా చెన్నై హైదరాబాద్ ఇటువైపు నుంచి వచ్చినప్పుడు ఏమైనా మీకు టచ్ అవుతాయో చూసుకోండి. అట్లా ఇంకా తక్కువ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఈ ప్రైస్ చూసి మీరు బెంబేలు ఎత్తిపోకూడదు, నేను నా ఉద్దేశం అదనమాట. సపోజ్ నేను మీకు ఒక ప్యాకేజ్ చూపిస్తా. ఈ బెంగళూరు తిరుపతిది ఉంది కదా, ఇది డైలీ ఉందంటండి బెంగళూరు నుంచి. సో మీరు తెలుగు వాళ్ళు కాబట్టి సపోజ్ ఏదైనా ఓకే, ఈ విజయ గోవిందం ప్యాకేజ్ చూపిస్తాం మన వాళ్ళకి తెలుగు వాళ్ళు కాబట్టి. ఇక్కడ నేను ఏం చేస్తా, వ్యూ డీటెయిల్స్ కొడతా, క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదంతా ఒకసారి చూసుకోండి. ఈ ఓవర్ వ్యూ, లిటనరీ, ఇన్క్లూజన్, టర్మ్స్ అండ్ కండిషన్, కాంటాక్టర్స్ అని ఉంది కదా, ఇవన్నీ కూడా చదువుకోండి. ఈ ఓవర్ వ్యూ నేను ఆల్రెడీ డీటెయిల్గా చెప్పా, ప్యాకేజ్ ఏంటి ఏమిటి అది ఇది అంతా. ఇందులో ఏముంటుందంట, ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది, ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇలా ఉంటుందంట ప్యాకేజ్. పర్ పర్సన్ ఎలా ఉంటుందంట, థర్డ్ ఏసీ అయితే సింగిల్ పర్సన్కి 5,850, ట్విన్ అయితే షేరింగ్ 4,720, ట్రిపుల్ అయితే 4,720, చైల్డ్ విత్ బెడ్ అయితే 5 to 11 years అయితే 3,810 రూపాయలు. అలాగే స్టాండర్డ్ క్లాస్ అంటే కొంచెం తక్కువ అయితే 4,690. ఇట్లా అంతా చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ బ్లాక్ ఓపెన్ చేయండి లిటనరీ దగ్గర. ఇది ఏం చేస్తారంట, డే 1 ఫస్ట్ డే ఏం చేస్తారంట, ఈ ట్రైన్ నెంబర్ 17210 శేషాద్రి ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 22:50 అంటే ఎంతండి, 10 గంటల 50 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. తెనాలికి ఏమో 23:20 అంటే 11 గంటల 20 నిమిషాలకి తెనాలికి వస్తుంది విజయవాడ నుంచి. ఇదంతా రాత్రి ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. డే 2 ఏమవుతుంది, ఉదయం తిరుపతిలో 5 గంటల 10 నిమిషాలకు దిగుతారు. అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్కి తీసుకెళ్తారు. అక్కడే మీకు ఫ్రెష్ అప్ అయ్యాక ఒక బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఆ తర్వాత చెక్అవుట్ డిపార్చరు 9 గంటలకల్లా మీరు బయటకు వచ్చేయాలి రెడీ అయిపోయి. ఇక్కడ మీరు చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ లార్డ్ బాలాజీది ఉంటుంది, ఇంక్లూడ్ అయి ఉంటుంది. లంచ్ మీరే సొంతంగా తీసుకోవాలి. అంటే 9 గంటలకి క్యూ లైన్లో మిమ్మల్ని పంపించేస్తారు. అంటే దాదాపు 10 గంటలకు ఆ టైంలో ఉదయం సెకండ్ డే. ఆ తర్వాత దర్శనం అయిపోయాక, స్వామివారి దర్శనం అయిపోయాక కిందకు వచ్చి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా వారే మిమ్మల్ని వారి యొక్క సొంత బస్సు వాహనం ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆ తర్వాత సెకండ్ డే రాత్రి 1:07:48 ట్రైన్ నెంబర్ అది 1:07:48 ట్రైన్ నెంబర్కి తిరుమల ఎక్స్ప్రెస్కి మీరు రిటర్న్ బయలుదేరిపోతారు. రాత్రి 9:30 8:30 బయలుదేరిపోతారు అనమాట. సో డే 3 ఏమవుతుంది, మీరు తెనాలికి అంటే మూడో రోజు తెనాలికి మధ్యాహ్నము 1:48 వచ్చేస్తారు. అలాగే విజయవాడకు వచ్చేసి 2:40 వచ్చేస్తారు. ఇదంతా కూడా ప్యాకేజ్ డీటెయిల్స్. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ రాశాడు, మీరందరూ మీ ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలి. అలాగే టీటీడీ దర్శన్ టికెట్ కావాలి అంటే ఏ ఆధార్ కార్డ్ మీరు ఆన్లైన్ ద్వారా ఈ ఐఆర్సిటీసీ బుక్ చేసుకుంటారో ఆధార్ కార్డ్ కంపల్సరీ అని వారు చెప్తున్నారు. సో ఇక్కడ మీ అందరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ 300 రూపాయలది మీకు లభిస్తుంది అని. తర్వాత ఇక్కడ థర్డ్ బ్లాక్ ఇన్క్లూజన్ చూడండి, ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి, ప్యాకేజ్లో ఏమేమి ఉండవని ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇవంతా కూడా ఒకసారి మీరు చదవండి, మీకు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే హోటల్ ఎక్కడ ఇస్తారంట, కళ్యాణ్ రెసిడెన్సీ తిరుపతిలో ఇస్తారు. అర్థమైందా? ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చూడండి. ఇదేమిటో నేను మీ అందరికీ చెప్తా. ఒకవేళ మీరు ఇది బుక్ చేసుకున్నారండి, చేసుకున్నాక మీరు డిసైడ్ చేసుకున్నారు మాకు వద్దు అని, అప్పుడు మీకు ఏం చేస్తారంట, అప్ టు 15 days ఎక్స్క్లూడింగ్ డిపార్చర్ డేట్, అంటే ట్రైన్ బయలుదేరే 15 రోజుల ముందు బిఫోర్ 15 days మీరు కనుక క్యాన్సిల్ చేసుకుంటే 250 రూపాయలు కట్ చేసుకొని మీకు అమౌంట్ ఇస్తారు. ఒకవేళ 8 నుంచి 14 రోజుల లోపల మీరు అంటే ఇవన్నీ కూడా ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు, సపోజ్ మీకు ట్రైన్ 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది అనుకోండి, 15వ తారీఖు బిఫోర్ అంటే ముందుగా 8 నుంచి 4 రోజులు బిఫోర్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే 25% ఆఫ్ ద ప్యాకేజ్ కాస్ట్ మీకు కట్ చేసుకొని ఇస్తారు. అలాగే 4 నుంచి 7 రోజుల లోపల ట్రైన్ బయలుదేరే ముందు కట్ చేసుకొని మీరు క్యాన్సిల్ చేసుకుంటే 50% ఆఫ్ ద అంటే 50% ప్యాకేజ్ కాస్ట్ తగ్గించుకొని ఇస్తారు. అలాగే 4 రోజులు ముందుగా క్యాన్సిల్ చేసుకుంటే మీకు అసలు
ఏమీ రాదనమాట. సో 15 రోజులు ముందుగానే మీరు ఆలోచించుకోండి. కావాలి మేము వెళ్ళము అనుకుంటే అప్పుడు మీకు 250 రూపీస్ మాత్రమే కట్ చేసుకొని మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తారు. ఇదంతా కూడా ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే. అలాగే కాంటాక్ట్ అస్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ నెంబర్ ఇచ్చారు, తిరుపతి రైల్వే స్టేషన్ నెంబర్ ఇచ్చారు. అలాగే మీకు ఇవి చాలండి, సౌత్ సెంట్రల్ వాళ్ళది అయితే మీకు అవసరం లేదు. అర్థమైందా? సో ఈ విధానం ద్వారా, ఈ ప్యాకేజీల ద్వారా భక్తులు అక్టోబర్ దాకా కూడా టికెట్లు ఉన్నాయి. అలాగే చాలా ప్యాకేజీలు అయితే ప్రతిరోజు డైలీ ఉన్నాయి, కొన్ని ప్యాకేజీలు అయితే ఎవ్రీ శుక్రవారం ఉన్నాయి. చూసుకోండి మీకు ఏది బాగుంటుందో. తెలంగాణ ఇప్పుడు ఈ గోవిందం అనే ప్యాకేజ్ ఉంది, హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి కంఫర్టబుల్ అట్లా. ఒకవేళ మన తెలంగాణ వాళ్ళైతే అది, ఒకవేళ పూర్ణ సంధ్య అనుకోండి, ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళ ప్యాకేజ్ ఇది. నేను ఇందాక చెప్పాను కదండి, సెకండ్ ప్యాకేజీ విజయ గోవిందం అని. ఇది మటుకు చీరాల, నెల్లూరు, ఒంగోలు అంటే మన ఆంధ్ర వాళ్ళకండి. ఇంకా ఆ దారి నుంచి ఎవరైనా ఇటు రావాల్సిందే. సో ఈ ప్యాకేజ్ మీకు అద్భుతంగా ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మేము బస్సు ఎక్కలేము, మాకు బస్ టికెట్ల ద్వారా 300 రూపాయలు దర్శన టికెట్ వద్దు, ఇలా వెబ్సైట్లో మేము బుక్ చేసుకోలేదు, మాకు రూములు లేవు, మాకు కష్టంగా ఉందంటే హ్యాపీగా ఇది బుక్ చేసుకోండి. మీరు దిగుతారు, తిరుపతిలో ఫ్రెష్ అప్ అయిపోతారు, అదే రోజు కొండపైకి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, మళ్ళీ దిగుతారు. అదే సెకండ్ డే రాత్రి కల్లా మీరు ట్రైన్ ఎక్కేస్తారు, 3వ రోజు మీ ఇంట్లో ఉంటారు. అద్భుతమైన ప్యాకేజు, ఏ టెన్షను ఉండదు. దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాకేజ్ ట్రై చేయండి. అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు, టీటీడీలో జరుగుతున్నటువంటి కొత్త కొత్త మార్పులు, మన పిలిగ్రిమ్స్ అంటే భక్తులకు ఉపయోగపడే ఏవైనా టీటీడీ వారు డెసిషన్స్ తీసుకుంటే మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. సో మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు నేను తేవడం జరుగుతుంది. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.